అందరికీ షలోం అండి. టుడే మెసేజ్ ఎద్దుదేవుడు వర్సెస్ ఏనుగదేవుడు. ఈ ఏనుగదేవుని జన్మదినం వినాయక చవితి. ఈ ఏనుగదేవుణ్ణి ఇండియాకి పరిచయం చేసింది బాల్ గంగాధర్ తిలక్. బ్రిటిష్ పాలనలో భారతీయులందరినీ ఏకం చేయాలనే కాన్సెప్ట్తో ఏర్పరిచిందే ఈ వినాయక చవితి. వినాయకుని జన్మదినోత్సవాలు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యకాలంలో జరుగుతుంది. 1892లో వినాయకుడి చవితిని స్టార్ట్ చేశాడు తిలక్. అంటే 19th సెంచరీలో. ఇతను బ్రాహ్మణ కుటుంబంకు చెందినవాడు. బ్రాహ్మణులు అనేవారంటేనే కాపీ కొట్టేవారు, లేని వార్తను పుట్టించేవారు, కల్పన కథలు అల్లేవారని అర్థం. 19వ శతాబ్దం వరకు వినాయకుడి పండుగ ఎందుకు జరగలేదు? హిందువుల రాజుల టైంలోనూ జరగలేదు. బ్రిటిష్ పాలనలో టైంకి వచ్చేసరికి ఈ బ్రాహ్మణులు ఎలిఫెంట్ గాడ్ ఫెస్టివల్ని స్టార్ట్ చేశారు. అంటే ఈ బ్రాహ్మణ్స్కి ఇజ్రాయేలు కానానీయులు దేవుడు స్టోరీ వారికి అప్పటికి అందిందనమాట. ఇజ్రాయేలు కానానీయులు ఆక్స్ గాడ్ని ఏల్ గాడ్ అని, బయల్ దేవుడని వారు సూర్యుని యొక్క అవతారంగా సింబాలిక్ చూస్తూ పూజలు చేస్తారు. ఈ ఏల్ దేవుడికి 2 భార్యలు. అంటే సూర్యుని యొక్క సింబాలిటీ, సూర్యదేవుడు అంటే ఏల్ దేవుడు కదా. ఈ ఏల్ దేవుడికి 2 భార్యలు, అషేరా. 1వ రాజులు 18వ అధ్యాయం 19వ వచనము. బయలు ప్రవక్తలు, అషేరా ప్రవక్తలు. అంటే బయల్ అంటే సూర్యదేవుడు, అషేర్ అంటే అతని యొక్క భార్య. అష్టరోతు దేవతా స్తంభం అని కూడా అంటారు. ప్రతి హిందువుల యొక్క టెంపుల్ దగ్గర ఆ యొక్క టెంపుల్కి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. దాన్నే దేవత స్తంభం, అష్టరోతు యొక్క స్తంభంగా భావిస్తారు పూర్వం ఉన్నటువంటి అన్యులైనటువంటి వారు. ఇండియాలో సూర్యునికి భార్యలు 2, ఛాయాదేవి, సంజనాదేవి. అదేవిధంగా వినాయకుడు భార్యలు 2, సిద్ధి, బుద్ధి. ఎద్దుదేవుడు లేక ఏల్దేవుడు లేక మోలేక్ గాడ్. చూసినట్లయితే నిర్గమ 32వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ ఇజ్రాయేలులు గోల్డెన్ కాఫ్ని తయారు చేసుకుని బలులర్పించి వారు తిని త్రాగి నృత్యం డ్యాన్స్ చేశారు. వారు అక్కడ త్రాగారు, నృత్యం చేశారు. సృష్టికర్తను మరిచి సృష్టిలో ఉన్నటువంటి సూర్యుని యొక్క చిహ్నంగా వీరు ఎద్దును తయారు చేసుకుని ఆ యొక్క ఎద్దు విగ్రహం ముందు తాగి డ్యాన్స్ చేస్తున్నారు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 8వ వచనము. ఇజ్రాయేలులు క్రొత్త దేవతలను కోరుకున్నారు. క్రొత్త దేవుళ్ళు కావాలంట వీరికి. ఇంకా ఇర్మియా 16వ అధ్యాయం 20వ వచనము. ఇర్మియా గారు ఏమంటున్నారు వీటి గురించి? నరులు తమకు దేవతలను కల్పించుకుందరా, అయినను అవి దైవములు కావు అని ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు. ఏనుగు దేవుడు, తొండం దేవుడు భారతదేశంలో ఉన్నాడు. ప్రతి పండుగలో తిని త్రాగి ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ చేయడం జరుగుతుంది. వినాయకుడి యొక్క పండుగ ఊరేగింపులో అనేక మంది వాహనాల క్రింద పడి చనిపోవడం అనేక సందర్భంలో చూస్తున్నాము. ఏనుగు దేవుడు ఊరేగిస్తూ ఫుల్గా మద్యపానం చేసి అనేక మంది వారు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వారికే తెలియని స్థితిలో ఉంటారు. కొంతమంది ప్రాణాలను కోల్పోతుంటారు. ఇదేం పిచ్చో మరి. ఎద్దు దేవుడు మోలేక దేవుడుగా ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయేల్ దేవుడు సగం జంతు రూపంలోనూ సగం మానవ రూపంలోనూ ఉంటాడు. తలేమో ఎద్దు రూపం, మొండమేమో మానవ రూపం. ఈ ఎద్దు దేవుని పండుగను ఇజ్రాయేలులు వారి నెలల ప్రకారం అంటే 7వ మాసం అనగా యతానిము లేక టిష్రీ నెల అంటే ఇండియాలో సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్య కాలంలో జరుగుతుంది. ఇదే కాలంలో వారు ఇజ్రాయేల్ దేశంలో ఇక పర్ణశాల పండుగ అంటే ఎద్దు దేవుని పండుగ వారు చేస్తారు. నెహెమ్యా 8వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు చూసినట్లయితే 7వ మాసపు ఉత్సవ కాలమందు, ఉత్సవాలు జరిగే కాలం అంట ఈ 7వ నెల సెప్టెంబర్ టు అక్టోబర్. ఇజ్రాయేలులో పర్ణశాలను కట్టుకుంటారంటే ఏ విధంగా? పర్వతానికి వెళ్ళి ఒలివ చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను తెచ్చి ఇంకా గుబురుగల చెట్ల కొమ్మలను తెచ్చి పర్ణశాలలో కడతారంట ఏలు దేవుడికి, ఎద్దు దేవుడికి.
లేవికాండము 23 అధ్యాయము 39 వచనం నుండి 40 వచనం వరకు చూసినట్లయితే ఇంకా ఏం చేస్తారు? దబ్బ పండ్లు అంటే భూమి పంటను కూర్చుకొనగా, భూమి పంట అంటే అనేక రకాల పంటలు వస్తాయి, వాటిలో ఫ్రూట్స్ని ప్రాముఖ్యంగా వీరు తీసుకుంటారు. రకరకాల ఫ్రూట్స్తో ముఖ్యంగా వాటిలో ఉండి దబ్బ పండ్లు, వీటన్నిటిని కూడా పర్ణశాల కట్టి వాటిలో ఈ ఫ్రూట్స్ని కట్టుకుంటారు. అంటే వారి యొక్క దేవుడికి నైవేద్యంగా పర్ణశాల పండుగ వీరు 7 దినములు చేస్తారు. ఇంకా ఈ ఏల్దేవుడైనటువంటి సూర్యదేవుడు గురించి చూద్దాం. రోమిలు సూర్య ఆరాధికులు, సండే వర్షిప్ చేస్తారు వీరు. యెరూషలేమును జయించినటువంటి టైంలో ఇజ్రాయేలును భయపెట్టో, భ్రమపెట్టో, రక్తపాతం చేసో, రకరకాల ప్రయత్నాలతో సృష్టికర్త కుమారుడిగా యాషోమెస్సీనిగా కొన్ని ప్రవచనాలు కల్పించి పరిశుద్ధ గ్రంథంలో ఈ యాషోమెస్సియా పుడతాడని రాయించారు. ఈ యాషోమెస్సియా జన్మదినమును 7వ నెల ఎతానింలో సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్య కాలంలో 7వ నెల 15వ దినమున ఈ యాషోమెస్సియా పుట్టినరోజు చేస్తారు. వారు బలవంతంగా చేసినటువంటి ఇజ్రాయేలు ఆనాటి కాలంలో బలవంతంగా చేసినటువంటి పండుగ అలవాటు ప్రకారంగా ఆచారంగా మారింది. ఇప్పుడు మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్య కాలంలో యాషోమెస్సియా జన్మదినం చేస్తారు. కానీ ఇతను సృష్టికర్త కుమారుడిగా రాయించారు, కల్పించారు రోమిలు. ఇంకా ఈ యాషోమెస్సియా సృష్టికర్త కాదు అనడానికి మనకి పెద్ద ఆధారములు ఉన్నాయి. హబకుకు 3వ అధ్యాయము 8వ వచనము మరియు 13వ వచనం చూసినట్లయితే, నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. ఎవరు? సూర్యదేవుడు గుర్రములు కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద వస్తున్నాడంట. ఎందుకు? నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరు వచ్చుచున్నావు. అంటే సూర్యదేవుడు అభిషేకించినటువంటి అభిషక్తుని రక్షించుటకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఇక్కడ సూర్యదేవుడు గురించి సూర్య ఆరాధనలు, సృష్టి ఆరాధనలు చేయకూడదని సృష్టికర్త న్యాయతండి చెప్పారు. ఇంకా గుర్రముల గురించి కూడా, గుర్రముల మీద రథముల మీద వచ్చేవారు గురించి కూడా సృష్టికర్త న్యాయతండ్రి అనేక వాక్యములు ఆ రూపంలో మనకి తెలియజేస్తారు. వాటి గురించి కూడా స్పెషల్ వీడియో వస్తుంది. ఇంకా ఈ అభిషక్తుడైన వారు ఎవరు? ఇతన్ని రక్షించడానికి సూర్యదేవుడు గుర్రముల మీద వస్తున్నాడే, ఎవరా ఈ అభిషక్తుడు అని చూసినట్లయితే యోహాను 1వ అధ్యాయం 41వ వచనము, మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థం. అంటే సూర్యదేవుడిని రక్షించడానికి, తను సూర్యదేవుడు అభిషేకించినటువంటి అతన్ని రక్షించడానికి సూర్యదేవుడు వస్తున్నాడు కదా. ఆ అభిషక్తుడు ఎవరయ్యా అంటే యాషోమెస్సియా అంట. సూర్యుని కుమారుడు యాషోమెస్సియా అని ఇక్కడ మనకు క్లియర్గా 100% అర్థమవుతుంది. ఈ యాషోమెస్సియా జన్మదినం 7వ నెల 15వ తారీఖున, అంటే సెప్టెంబర్ టు అక్టోబర్ నెలల్లోనే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. పౌర్ణమి రోజున ఆకులు కొమ్మలతో పర్ణశాలలు కడతారు. అదేవిధంగా పండ్లతో అలంకరిస్తారు. ఇది పర్ణశాలల పండుగ. ఎద్దుదేవుడు పండుగ, మోలేకు దేవుని పండుగ, సూర్యదేవుని పండుగ. ఇది AD 1వ శతాబ్దం అంటే 1st సెంచరీ నుంచి ఈ యొక్క యాషోమెస్సియా జన్మదినం ఇజ్రాయేలులో జరుగుతూ వస్తూ ఉంది. ఇంకా ఏనుగు దేవుడు, భారతదేశంలో ఉన్నటువంటి ఏనుగు దేవుడు పండుగలో పర్ణశాలలు కడతారు, ఆకులు పండ్లతో అలంకరిస్తారు. సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలోనే ఎవ్రీ ఇయర్ ఈ ఏనుగు దేవుడు పండుగ అనేది జరుగుతుంది. 1892 అంటే 19th సెంచరీ నుండి వినాయకుడు పుట్టినరోజు స్టార్ట్ చేశారు. వినాయకుడు జన్మరహస్యాలు చూసినట్లయితే 3 పురాణాల్లో 3 సినిమాలు కనిపిస్తాయి. వాయు పురాణం, కైలాసంలోనంట పార్వతి తలస్నానానికి వెళుతూ తను నలుగు పెట్టుకున్నటువంటి ఆ నలుగు పిండి ఆ వేషనంతా తీసి ఒక బాలుని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసిందంట. సెక్యూరిటీగా ఆ బాలుని పెట్టుకుంది, సెక్యూరిటీ గార్డ్గా. అంతకుముందు ఎద్దు దేవుణ్ణి పెట్టుకుంది. ఆ ఎద్దు దేవుడు అంటే నందిదేవుడు కదా మీ భాషలో. ఈ యొక్క ఎద్దు దేవుని సెక్యూరిటీగా పెట్టుకుంది. కానీ ఎద్దు దేవుడు పార్వతికి నమ్మక ద్రోహం చేశాడంట. ఎవరిని ఎలా చేయొద్దు అని అంది కదా, అయితే శివుణ్ణి ఎలా చేసిందంట. అందుకనే ఈ ఎద్దు దేవుని తీసేసి తర్వాత ఈ ఏనుగు దేవుడు వస్తాడనమాట. ఈ బాలుణ్ణి సెక్యూరిటీగా పెట్టుకుంది కదా, శివుడు వచ్చాడు. మరి
పార్వతి కుమారుడుగా ఉన్నాడు. పార్వతి తయారు చేసింది ఆ బిడ్డ. అతన్ని సెక్యూరిటీగా పెట్టుకుంది. ఈ శివుడు వచ్చేటప్పటికి తను ఎలా చేయను అని బాలుడు చెప్పేటప్పటికి కోపోద్రేకంతో శిరఛేదనం చేస్తాడు శివుడు. అంటే పార్వతి కుమారుడని అతనికి తెలియదా? సర్వం తెలుసు అంటారు కదా. శివుని ఆజ్ఞ లేనిది చేమైన కుట్టదని చెబుతారు కదా, కల్పన కథలు, కల్పన మాటలతో. మరి ఆ బాలుడు పార్వతీ కుమారుడు శివుడికి సంబంధించిన వాడని తెలీదా? ఆయన అంత కోపం ఏంటి? సర్వసృష్టికర్త వినాశకర్త అంటారు కదా, అంత కోపం ఏంటి? చిన్న బాలుడు తను ఎలా చేయనన్నాడు? అతను టెర్రరిస్ట్ కాదే, మాఫియాయిస్ట్ కాదే. ఆ చిన్న బాలుడిని లోపలికి రావద్దు, మా అమ్మ స్నానానికి వెళ్ళింది, నేను వెళ్ళనివ్వను అన్నందుకే కారణం ఏంటన్నది తెలుసుకోలేని అజ్ఞానుడా ఈ శివుడు కోపోద్రేకముతో బాలునికి శిరఛేదనం చేస్తాడు. పార్వతి అది తట్టుకోలేక ఎంతో ఏడుస్తుంది. ఓకే అయిపోయింది, ఎలాగో అయిపోయింది, ఏడవకు, నేను ఏదో ఒకటి చేస్తానులే అని శివుడు ఏం చేస్తాడు? ఆ ఏనుగు యొక్క తల శిరఛేదనం చేసి ఆ యొక్క తలని తీసుకువస్తాడు. పాపం ఆ ఏనుగు ఎలిఫెంట్ ఫ్యామిలీ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడ్డారో, ఎంత ఏడ్చుంటారో. ఆ యొక్క ఏనుగు తలను తీసుకొచ్చి బాలుడికి అతికించాడు. మరి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి పార్వతి ఆ బాలుడు తలను అతికించలేకపోయింది. సర్వసృష్టికర్త అని చెప్పుకునేటటువంటి ఈ యొక్క శివుడు ఆ యొక్క తలని అతికించలేక అడవికి వెళ్ళి ఒక ప్రాణి తల నరికి ఆ యొక్క తలను తీసుకొచ్చి ఈ యొక్క బాలుడికి అతికించాడు. మరి ఏనుగు తల మనిషి శరీరంకు సరిపోతుందా? ఆ యొక్క బోన్స్ కనెక్షన్ అయినా, నెర్వస్ కనెక్షన్ అయినా, ఆ బ్లడ్ గ్రూప్ కలుస్తుందా? సైంటిస్టులే చెప్పాలి. ఇంకా వరహ పురాణం ఆకాశం అంతా దగ్గరగా పోగాయంట గణేశుని తయారు చేసేయంట. ఆకాశం అక్కడే ఉందిగా, ప్రస్తుతానికి మనకు ఆకాశం కనిపిస్తుంది కదా. వరహపుత్రుడికి అంటే వరం వలన పుట్టినటువంటి ఈ వరహపుత్రుడికి ఆకాశం పోగాయి తయారయ్యాడు కదా బాలుడు. ఈ పుత్రుడికి దిష్టి తగులుతుందనంట శివుడంట బానంత పొట్ట పెట్టి ఆ బాలుడికి ఇంకా మనిషి తల తీసేసి నరికేసి ఇంకా ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టాడంట. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లు ఎంతమంది గొర్రెలు ఈ వినాయక దేవుణ్ణి పూజించట్లేదు. ఈ ఏనుగు దేవుణ్ణి, క్రొత్త దేవుణ్ణి 19th సెంచరీ నుంచి పూజించడం స్టార్ట్ చేశారు. మరి గణపతి పప్ప మౌర్య అంటే ఏమిటి? వినాయక చవితిలో ఊరేగింపులో భజనలు అంటూ ఉంటారు. నేను ముందుగా చెప్పినట్లు బ్రాహ్మణులు అంటేనే కాపీ పేస్ట్గాళ్ళు. ఏ నెలలో చెయ్యాలో పండుగ ఆచారములు ఇజ్రాయేలుల నుండి కాపీ కొట్టి కొంచెం మోడర్న్గా ఉంటుందని ఎద్దు దేవుడు బదులు ఏనుగు దేవుడిని తయారు చేస్తారు. మరి గణపతి పప్ప మౌర్య గురించి చూసినట్లయితే చంద్రగుప్త మౌర్యుల కాలంలో గణానికి ఒక అధిపతి ఉండేవారు. వారిని గణపతి అని సంబోధించేవారు. గణరాజ్యానికి మొదటివాడు గణపతి అయినటువంటి చంద్రగుప్త మౌర్య. తర్వాత వచ్చినటువంటి రాజులలో బృహదత్త మౌర్య అనే రాజు దగ్గర కమాండర్గా పనిచేసినటువంటి బ్రాహ్మణుడు. అతని పేరు శృంగుడు కుశామిత్ర. అతను బృహదత్త మౌర్యపై కుట్ర చేసి ఆ రాజును చంపేసి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని బ్రాహ్మణుల రాజ్యాన్ని స్థాపించాడు. అదే శృంగరాజ్యం. వీరి పరిపాలన తాళలేక అనేక బాధలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి ఆనాటి ప్రజలు వారు గత ప్రభుత్వం అంటే మౌర్యుల పరిపాలన, గణపతుల పరిపాలన బాగుండేది, ఈ బ్రాహ్మణుల పరిపాలన, ఈ శృంగుల పరిపాలన బహుభయంకరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాము అని గత రాజ్య పరిపాలన జ్ఞాపకం చేసుకుంటూ ఆ మౌర్యులు ఆ గణపతులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా పాటలు పాడేవారు. ఏమని? గణపతి పప్ప మౌర్య అంటే ఏంటి? మౌర్యుల పాలన, గణపతుల పాలన ఎంతో బాగుండేది, గొప్పగా ఉండేది అని అర్థం. వినాయకుడికి గణపతి పప్ప మౌర్యకి ఎట్లాంటి సంబంధం లేదు. కానీ బ్రాహ్మణ్స్ కాపీ కొట్టి ఈ యొక్క వినాయకుడికి యాడ్ చేస్తారు. వినాయకుడికి నిమజ్జనం చేస్తారు కదా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే బబులోను దేశంలో అంటే నోవహు గారి మునిమనమడైనటువంటి
నోవాహు కల్పిత పాత్ర అని చెప్పేటటువంటి మతోన్మాదులైనటువంటి కరుణాకర్ కూడా ఉన్నాడు. మరి ఈ నోవాహు మునిమనుడు ఏర్పరిచినటువంటి దేశంలో ఉన్నటువంటి అన్య మత ఆచారమే మీరు తీసుకున్నది. ఈ నిమ్రోదు చూసినట్లయితే ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు నిమ్రోదు గురించి ఉంది. ఇంకా దానియేలు 3వ అధ్యాయం 1వ వచనము సూర్యదేవునికి అవతారంగా మర్దుకు దేవుని విగ్రహాలని తయారు చేసుకునేవారు. బంగారంతోనూ ఇంకా రకరకాల మట్టితోనూ వెండితోనూ తయారు చేసుకునేవారు. వీళ్ళు బబులోను దేశస్థులు. వీరు అకీటు పండుగ జరిగించుకునేవారు. 10 రోజులు జరిగించి 11వ రోజున ఈ యొక్క విగ్రహాన్ని అంటే మర్దుకు విగ్రహాన్ని సూర్యుని అవతారంగా భావించుకున్నటువంటి మర్దుకు విగ్రహాన్ని మట్టితో చేసినటువంటి విగ్రహాల్ని నీటిలో పడేసేవారు, అంటే నిమజ్జనం చేసేవారు. సూర్యదేవుడు అంటే మర్దుకు దేవుడు కదా. అయితే వీరేమనుకునేవారంటే నీటి దేవత కుమారుడిగా భావించి ఆ నీటి దేవత ఈ మర్దుకు విగ్రహం నీటిలో పాడేసిన రిజరక్షన్ చేస్తుంది, పునరుద్ధానం చేస్తుంది అనే ఉద్దేశంతో ఇక మూఢ నమ్మకంతో వారు ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే నీటిలో పాడేసేవారు. అంటే కాలువల్లోనూ నదుల్లోనూ సముద్రంలో నిమజ్జనం చేసేవారు, పడవేసేవారు. వినాయకుడిని చవితి కూడా విగ్రహాలను నీటిలో పడవేస్తారు. వినాయక చవితి ఆచారములన్నీ పూర్వం సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించినటువంటి నోవాహు సంతానము వారు చేసినటువంటి ఆచారములు, పండుగలు. వారి దేశ ఆచారములు అన్యాచారములను కాపీ కొట్టి భారతదేశంలో ప్రవేశపెట్టిన సోమరిపోతులైనటువంటి పరాణజీవులైనటువంటి బ్రాహ్మణులు ఈ విగ్రహాలను, ఎద్దు విగ్రహాలను, దూడ విగ్రహాలను బబులోను దేశంలో ఎందుకు నీటిలో పాడేస్తున్నారు, ఎప్పటి నుండి నీటిలో నిమజ్జనం చేస్తున్నారని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 21వ వచనము మీరు చేసిన ఈ పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండల నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసి తిని అని ఇక్కడ మోషే గారు చెబుతున్నారు. ఏంటంటే సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించి క్రొత్త ఎద్దుని పెట్టుకుని వీరు పూజించారు కదా, అట్లాంటి దాన్ని మీరు పాపం చేశారు, ఈ విధంగా చేయకూడదు, సృష్టికర్తని ఆరాధించాలనే ఉద్దేశంతో మోషే ఆ యొక్క చేసినటువంటి విగ్రహాన్ని దాన్ని కాల్చి అగ్నిలో కాల్చి బూడిద చేసి ఏటిలో పాడేశాడు ఆ పొడిని. వీరు మూఢనమ్మకంతో ఏం మానడం స్టార్ట్ చేస్తారు. మోషే పాడేస్తే ఏమైంది, నీటి దేవత సూర్యదేవునికి జన్మనిస్తుంది కదా, పునరుద్ధానం చేస్తుంది కదా, మరలా మన దేవుడు రిజరక్షన్ అవుతాడు అనే మూఢనమ్మకంతో ఎవ్రీ ఇయర్ వారు ఈ విగ్రహాలు 10 రోజులు పండుగ చేస్తూ పూజలు చేస్తూ తర్వాత 11వ రోజున నీటిలో పాడేయడం జరిగింది. అదే కాన్సెప్ట్ తీసుకున్నారు భారతీయులు, బ్రాహ్మిన్స్. కల్పన కథలు అల్లేవారు బ్రాహ్మిన్స్. వీరు వినాయక విగ్రహాలని మట్టితో చేసి అదేవిధంగా పండుగ జరిగిన తర్వాత లాస్ట్లో నీటిలో పడేస్తారు. ఇది పునరుద్ధానం జరుగుతుందని వంటి ఆచారంను ఈ బ్రాహ్మిన్స్ చేస్తున్నారు. మరి ఈ విధంగా కానానీయులు, ఇజ్రాయేళ్ళు చేసినటువంటి విగ్రహారాధన, ఇంకా బబులోను దేశంలో చేసినటువంటి విగ్రహారాధన ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్నారు. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది సూర్య ఆరాధనతో. ఇకనైనా తెలుసుకుని